ఏమన్నా అలాంటి కల వచ్చిందా ఏంటి? అవునరా, ఏవో దుష్టశక్తులు ఆపాలని ఎలాగైనా ట్రై చేస్తున్నట్టు కలొచ్చింది. ఒరే చరణ్, ఈ ఎగ్జామ్స్ అయిపోగాని పల్లవితో నిశ్చితార్థం చేసుకుంటానని నాకు మాట ఎవరా? నానమ్మా, నువ్వు మాట ఇవ్వకపోతే ఈ ముసలిది చచ్చిపోతుందిరా. మీరంత తొందరగా ఏం పోర్లేండి బామ్మగారు. నన్ను తీసుకుపోనని యమధర్మరాజు నీకేమైనా ఫోన్ చేసి చెప్పాడే? చూడండి, మానసిక వేదనకి మందులుండవు. ఆవిడ తన మనవడి పెళ్లి చేయాలని, తొందరగా నిశ్చితార్థం చేయాలని ఆవిడ కోరుకుంటుంది. నేను ఇంజెక్షన్ చేసినా, మెడిసిన్స్ ఇచ్చినా, హాస్పిటల్లో జాయిన్ చేసినా ఉపయోగం లేదు. ఆవిడ కోరుకున్న కోరిక తీర్చండి. ఆవిడ హ్యాపీగా లేచి జింకలాగా చెంగు చెంగుమంటూ గంతులేస్తుంది. వస్తాను బామ్మగారు. నానమ్మ, నువ్వు అనవసరంగా ఏం కంగారు పడకే. మమ్మీ మాట ఇచ్చింది కదా, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరికి నిశ్చితార్థం చేస్తానని. ఇక నువ్వు ఏ అనుమానాలు పెట్టుకోకు. నీకు ఎలాంటి కలలొచ్చినా వాటిని నమ్మకు ముందు. అంటే ఒకవేళ ఎవరైనా ఆపాలి అనుకుంటే? ఎవరాపాలనుకుంటారు నానమ్మా? అదేంటి మమ్మీ వైపు చూస్తున్నావు? మమ్మీ గాని ఆపాలనుకుంటుందా ఏంటి నానమ్మా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నేను ఆపాలనుకోవడం ఏంటి? అసలు వాళ్ళిద్దరికీ నిశ్చితార్థం చేస్తాను, పెళ్లి చేస్తానని చెప్పింది నేనే కదా. నిజమేనే. నువ్వు అదే మాట మీద ఉండే. సరే, మీరందరూ వెళ్ళండి, నేను రెస్ట్ తీసుకుంటా. ఈ ముసల్దేంటి ఎలాగోలా నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే ఇదేదో ఆఖరి కోరిక అంటుంది, మానసిక వేదన అంటుంది. ఏంట్రా దేవుడా! బామ్మగారు, మీరు అనవసరంగా ఆలోచనలు పెట్టుకుని మనసు పాడు చేసుకుని మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. ఏంటే ప్రాణాల మీదకి తెచ్చుకునేది? బామ్మగారు, మీకు ఆరోగ్యం బాలేదు కదా? ఎవరు చెప్పారు? నేనేం అనలేదు, కానీ తనేదో ప్రాబ్లంలో ఉంది. అదేంటో చెప్పమని అడిగాను. మాకే ప్రాబ్లంలో ఉంది. నాకు తెలియట్లేదు చరణ్, అడుగుతుంటే చెప్పట్లేదు. సాయంత్రం మేడం దగ్గరికి వెళ్తున్నప్పుడు మీ అక్కని ఒక అతనితో చూశాను. హలో, మా అక్కకి ఏ ప్రాబ్లం లేదు, ఓకేనా? ఏదైనా ప్రాబ్లం ఉంటే మాతో చెప్పుకుంటుంది. మా ఫ్యామిలీ మేము చూసుకుంటాం. హలో, ఇది నీ ఫ్యామిలీ కాదు, నా ఫ్యామిలీ కూడా. నీ ఫ్యామిలీయా? ఎలాగమ్మా? ఇంకా మన ఇద్దరికి నిశ్చితార్థం కాలేదు, పెళ్లి కూడా కాలేదు. అవుతుంది, త్వరలో ఎగ్జామ్స్ అయిపోతే అవుతుంది కదా. అయినప్పుడు చూద్దాం. నిశ్చితార్థం అయిపోయిన తర్వాత చూడ్డాలు ఉండవు. ఒకరికొకరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోవడమే. నువ్వేం అంత ఎక్కువ ఊహించుకోకు. ఆహా, అయితే నువ్వు ఊహించుకుంటావా? మన పెళ్లి జరిగిన తర్వాత శోభనమేంటి అన్ని డీటెయిల్ గా ఊహించుకుని చెప్తావా? ఇదిగో, పెళ్లి లేదు, శోభనం లేదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే నా సంగతి నీకు తెలీదు. ఏం చేస్తావు? ఏంటి? ఏయ్, మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తావేంటి? నిశ్చితార్థం అయిన తర్వాత పెళ్లి చేసుకోవా? పెళ్లి చేసుకున్న తర్వాత శోభనం జరగదా? నీకు నాకు శోభనం ఏంటే? ఇంకోసారి ఆ మాట మాట్లాడుకో. పెళ్ళైన తర్వాత నీకు నాకు శోభనం అవ్వక ఆ పంతులు గారితో చేసుకుంటావా శోభనం? ఏయ్, ఇరిటేట్ చేయకు. కాబోయే భార్యను చూస్తే ప్రేమ రావాలి కానీ ఇరిటేషన్ ఎందుకు వస్తుందమ్మా? ఓసేయ్, నన్ను మాటలతో చంపేద్దామని ఫిక్స్ అయిపోయావా ఏంటి? మళ్ళీ ఇంకోసారి నా దగ్గర టాపిక్ తెచ్చావనుకో, నేనేం చేస్తానో నాకే తెలీదు. ఆ తర్వాత నువ్వే చాలా బాధపడతావు. ఏం చేస్తావు? నా బుక్స్ అన్ని పాడు చేస్తావా? ఎగ్జామ్ రాయకుండా చేస్తావా? లేకపోతే ఈ రోజులాగా పేపర్ పట్టుకుని దిక్కులు చూసుకుంటూ పల్లవి చూపించు, పల్లవి చూపించు అని బతిమాలుకుంటావా? ఏయ్, ఓ, ఓకే ఓకే. ఎన్ని ప్లాన్స్ వేసుకున్నా నువ్వు గోతిలో పడతావు కానీ నేనేం భయపడను. సర్లే, ఎలాగో ఎగ్జామ్స్ కదా, ఇప్పుడు నిన్నెందుకు డిస్టర్బ్ చేయడం కానీ
ఈ రోజుల్లో కన్ఫ్యూజ్ అయిపోయి ఒక సబ్జెక్ట్ బదులు ఇంకో సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వకు. బాగా చదువుకో. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనం ఇద్దరం కలిసి మిగతావన్నీ డిస్కస్ చేసుకుందాం. ఓకే, వస్తాను. బయటుండి ఏం చేస్తున్నారా మీరంతా? బీరు తాగి బిర్యానీ తిని పడుకుంటున్నారా? అయ్యో లేదన్నా. నలిగిపోతున్నారా ఈ కటకటాల్లో. వాళ్ళు మాత్రం బయట హ్యాపీగా ఉన్నారు. నాకింత అవమానం చేసిన వాళ్ళని ఇంకా చంపలేకపోయానని పిచ్చెక్కిపోతుందిరా నాకు. నువ్వు చెప్పినప్పటి నుంచి వాళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నానన్నా. వాళ్ళ కాలేజీలో ఎగ్జామ్స్ జరుగుతున్నాయంట. ఎదురుగా వెళ్ళి ఏదైనా చేద్దామంటే ఏం చేయాలో తెలియట్లేదన్నా. అందుకనే ఆలోచిస్తున్నాం. మీకు బెయిల్ వచ్చి మీరు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని ఏం చేద్దాం మరి? రేయ్, బెయిల్ ఇవాళ కాకపోతే రేపైనా వస్తుంది, కానీ వాళ్ళు ఉండకూడదురా. అందుకే వాళ్ళని దెబ్బ కొట్టడం ఎలాగో చెప్పడానికి మిమ్మల్ని పిలిపించాను. చెప్పన్నా, ఏం చేయమంటావు? బాంబుల సాంబడికి ఫోన్ చేయి. బాంబు తీసుకెళ్లి ఆ కాలేజీని పేల్చేయి. అన్నా, అవును, నాకు ఆ కాలేజ్ కావాలి, ఆ స్థలము కావాలి. అలాగే నన్ను అవమానించిన ఆ పల్లవి చరణ్ వాళ్ళిద్దరి ప్రాణాలు కావాలి. ఒక బాంబు బ్లాస్ట్ తో ఆ కాలేజీ పునాదులతో సహా కూలిపోవాలి. శిథిలాల కింద నా శత్రువులిద్దరూ సమాధైపోవాలి. అలాగే అన్నా, ఇప్పుడే వెళ్ళి సాంబాన్ కలుస్తా. బాంబు పెట్టి కాలేజీని పేల్చేసి ఆ విజువల్స్ మొత్తం మీకు పంపిస్తానన్నా. రేయ్, పదండ్రా.